బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో బాగా పాపులర్ అయిన వారిలో సోనియా ఆకుల ఒకరు. ప్రతి సీజన్ లో ఇలాంటి వైరల్ హౌస్ మేట్ ఖచ్చితంగా ఉంటారు. ఈ సీజన్ లో మాత్రం ఈమె తన ఆట తీరుతో బాగా వైరల్ అయిందనే చెప్పాలి. ఇక తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవి తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో నటించింది. అయినా కూడా ఆమెకు పెద్ద గుర్తింపేమీ రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆమె బాగా ఫేమస్ అయింది. మొదట్లో తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. అయితే నిఖిల్, పృథ్వీల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలా మందికి నచ్చలేదు. పైగా ఆమె ఆట తీరు కూడా మారిపోయింది. దాంతో చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందనుకున్న సోనియా కేవలం 4వ వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. నామినేషన్స్ లో తక్కువ ఓట్లు పడడంతో ఎవరు ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా సోనియా పేరు బాగా పాపులర్ అయింది. పలు ఇంటర్వ్యూల్లో భాగంగా బిగ్ బాస్ షోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇలా ఏదో ఒక విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తుంది సోనియా. ఇక తాజాగా తన ఫ్యాన్స్ కు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ యష్ తో సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. శుక్రవారం కేవలం ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో సోనియా, యష్ ల నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు ఇంకా నెటిజన్లు సోనియా, యష్ లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చేసింది సోనియా. యష్ కు తనతో 3 సంవత్సరాల పరిచయం ఉందని, బిగ్ బాస్ కి వెళ్లే ముందే వివాహం చేసుకోవాలనుకున్నామని చెప్పింది. అయితే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకోకూడదని స్వయంగా తన ప్రియుడే తనను ఈ షోకి పంపాడని కూడా చెప్పుకొచ్చింది. ఇక యష్ విషయానికి వస్తే అతనికి గతంలోనే పెళ్లైందట. తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోనియాతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని సోనియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక సోనియా ఇలా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.